తమిళనాడులో ద్రవిడ పార్టీలని కాదని చెప్పేసి ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు మనుగడ లేదు. ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు మనం విజయకాంత్ గారు కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, ఇలా వీళ్ళు ఎవరు పార్టీలు పెట్టినా కూడా అది అంత సక్సెస్ఫుల్ గా ఎక్కడ కూడా ఒక సీఎం స్థాయికి ఎవరు కూడా రాలేకపోయారు. కానీ ఈ రోజున విజయ్ ఆ స్థాయికి వచ్చారు. వచ్చినా కూడా అండి కొన్ని ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు కానివ్వండి, ఇచ్చిన చోట ఎక్కడో కొంచెం ల్యాగ్ అవుతుందేమో విజయ్ గారి మూలాన్ని కూడా అనిపిస్తుంది. ఫ్యూచర్ ముందే ప్లాన్ చేసుకొని ఉండాలి. సో మనకి ఈ మాత్రం స్థాయిలో వస్తే మనం ఎట్లా ఏం చేయగలుగుతాం అనేది మనకు ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. మనకి ఇన్ని స్థానాలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసి అన్ని స్థానాలు వస్తాయి అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ముందే ఈ ఆలోచన ఎందుకు మిస్ అయ్యారో తెలియట్లేదు. ముందే ఒక ఆలోచన అనేది ఉండాలి. 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్న పార్టీలు కూడా డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చి ఉన్నారు. ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత రెస్పెక్ట్ గా ఉండాలి. ఒక వాట్సాప్ మెసేజ్ సరిపోతుందా? చాలదు కదా. సో అది అక్కడెక్కడో కొంచెం అంటే మాస్ హీరోగా ఒక స్టేజ్ లో ఉన్న వ్యక్తికి ఇవన్నీ కొత్త.